ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వారాహి వ్రతానికి సంబంధించి ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా మందికి చాలా విషయాలు తెలుసు. కానీ 9 రోజులు చేసుకునేటటువంటి ఈ వారాహి అమ్మవారి వ్రతం 9 రోజులు ఏ రోజు ఏ అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి, అలాగే ధూపం నైవేద్యం ప్రత్యేకతల గురించి ప్రత్యేక విశిష్టతల గురించి అంటే ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వారాహి అమ్మవారు 9 రోజులు 9 అవతారాల్లో ఉంటారని చెప్పారు. మరి మొదటి రోజు అమ్మవారు ఏ అవతారంలో ఉంటారు? మరి అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలంటారు? మనం మొదటి రోజు అమ్మవారు ఉన్మత్త వారాహి రూపంలో ఉంటారు. ఇంద్రాణీ దేవిగా కొలవచ్చు, ఉన్మత్త వారాహి రూపంగా కూడా కొలవచ్చు. ఈ అమ్మవారు ఏంటంటే పురుషుడు రూపంలో వరాహ అవతారంలో ఎత్తిన విష్ణువు ఎత్తాడు కదా వరాహ రూపం అయితే, స్త్రీ రూపంలో అవతారం ఎత్తినటువంటి స్త్రీ వరాహము ఈ యొక్క ఉన్మత్త వరాహము. ఈ అమ్మవారు ఎలా ఉంటుందా అంటే 8 భుజాలు ఉంటుందట. 8 భుజాలు, ప్రతి చేతిలో దంతము కమలం ఉంటుందట, అంటే ఆ వరాహ దంతము. ఇక ఈ అమ్మవారు గేదె వాహనం, ఈ అమ్మవారి వాహనం గేదె, ఉన్మత్త వారాహి అమ్మవారి వాహనం గేదె. ఈ అమ్మవారికి ఏంటంటే పాలతో చేసిన నైవేద్యం పొంగలి నైవేద్యం. ఈ అమ్మవారి ఎటువంటి స్వరూపం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలు తీర్చే అమ్మవారిగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజ చేస్తే ఆటంకాలు ఆపదల నుండి రక్షిస్తుంది. అలాగే స్థిరమైన ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ఒక స్థిరత్వం రావాలి, వీడు ఎంత కాలం పనిచేసినా ఒక స్థిరమైన ఉద్యోగం లేదు, వీడి జీవితంలో స్థిరత్వం లేదు అని అంటారు కదా. అటువంటి వారికి ఈ వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు అయినటువంటి ఉన్మత్త వారాహిని పూజ చేసినటువంటి వాళ్ళకి వారాహి అమ్మవారినే ఉన్మత్త వారాహి ధ్యానం చేసుకుంటూ వారాహి అమ్మవారిని కనుక పూజ చేస్తే జీవితంలో స్థిరత్వం వస్తుంది, శాంతి కలుగుతుంది, ధనవంతులు అవుతారు, ముఖ్యంగా ధైర్యము శత్రు నివారణ జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. అలాగే వారాహి అమ్మవారికి సంబంధించి పూజ చేసుకునే వాళ్ళు లేదా వారాహి అమ్మవారికి అనుగ్రహం కావాల్సినటువంటి వాళ్ళు 15వ తారీఖు రోజున వారాహి ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల హోమాలు జరపబడుతున్నాయి. 15వ తారీఖు నాడు 9 గంటలకి ప్రారంభమవుతుంది. 7 గంటల లోపల వరకు కూడా గోత్రనామాదులు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకునే వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. కేవలం 1500 రూపాయల రుసుముకి ఈ కార్యక్రమం చేయిస్తున్నాం. అలాగే గురుగారు, వారాహి అమ్మవారి 9 రోజుల పూజా విధానం, ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అమ్మవారి విశిష్టత గురించి ఎవ్వరికీ తెలియని చాలా విషయాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.